నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ సుకేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. చాలా మంది పూజ చేస్తారు, కానీ వాళ్ళకుండే టెన్షన్స్, వాళ్ళకుండే హడావిడిలో శ్రద్ధ చూపించలేకపోతారు. అంటే మనసు లేకుండా పూజ చేస్తూ ఉంటారు. దానివల్ల ఈ పూజకి ఫలితం ఉందంటారా? వాళ్ళు చేసే పూజకి ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది తల్లి. మామూలుగా ఒక వ్యక్తి ప్రతినిత్యము పూజ చేసుకుంటున్నాడు అంటే అతను మనసు స్టార్టింగ్ లెవెల్లో ఫోకస్ ఉండదు భగవంతుని మీద. ఎందుకంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. అదే సమయానికి ఫోన్లు వస్తాయి, అదే సమయానికి ఆఫీస్ లేట్ అవుతుంటది, ఇంట్లో పిల్లలు ఉంటే పూజ కూడా చేయనియరు, అదే సమయానికి కిటకిట ఏడుపులు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అయినా కానీ తన ప్రయత్నపూర్వకంగా ఆ 10 నిమిషాలు కూర్చొని తను చేతులారా ఫోటోలు తుడిచి బొట్టు పెట్టి దీపారాధన చేసి అగరబత్తులు చూపెట్టి అయ్యా నీ దయా అని నమస్కారం చేసుకుంటూ ఉంటే అదొక దినచర్యలా మారుతూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజు తన యొక్క మనస్సు భగవంతునిపై లగ్నం అవుతుంది. అప్పుడు ఇన్ని రోజులు పడ్డటువంటి శ్రమకు, ఇన్ని రోజులు తను చేసినటువంటి సాధనకు ఒక్క క్షణం మనస్సు లగ్నమైనందుకు మొత్తం ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే కాయక వాచక మానసికం 3 రకాల కర్మలు ఉంటాయి. శరీరంతో చేసేటటువంటి తప్పులు కొన్ని ఉంటాయి, నోటితో చేసేటటువంటి తప్పులు కొన్ని ఉంటాయి, మనస్సుతో చేసేటటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. శరీరంతో చేసేటటువంటి తప్పులు మధుమాంస భక్షణం, తర్వాత తల్లిదండ్రుల్ని కొట్టిన, ఆడపిల్లల్ని కొట్టిన, దూషించడం వేరు. కాయకం అంటే శరీరంతో చేసే, తల్లిదండ్రుల్ని కొట్టిన, పెద్దవాళ్ళని తన్నిన, ఇప్పుడు కాళ్ళతో తంతం ఎట్లా పడితే అట్లా చేతులతో కొడుతూ ఉంటాం. చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలనైనా పెద్ద పిల్లలనైనా పెద్దవాళ్ళనైనా ఇష్టం ఉన్నట్టు రూడ్ బిహేవింగ్ చేస్తాం కదా, ఇది శరీరంతో చేసేటటువంటి. అర్థమైందా? కాళ్ళతో తంతుంటాం, ఇది కాయకం, శరీరంతో చేసే తప్పులు. మధువు, మాంసము, మద్యము, స్త్రీలోలత్వము, ధూమపానము, ఇవన్నీ కూడా శరీరానికే అంటుతాయి. ఇది శరీరంతో చేసేటటువంటి తప్పులు. తర్వాత కాయకం, కాయకము అంటే శరీరము. వాచకం, నోటితో చేసేటటువంటి తప్పులు. దేవతలను, గోవులను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, గురువులను, బ్రాహ్మణులను, దైవాన్ని, తర్వాత సమాజంలో మన జోలికి రాకుండా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈర్ష్యా ద్వేషాలతో చాడీలు చెప్పడము, అబద్ధాలు ఆడడము, ఇవన్నీ కూడా 100% నోటితో చేసేటటువంటి పాపాలు. కాయకము, వాచకము. మానసికము అంటే బయటికి తీయగా మాట్లాడుతూ లోపల నటనలు చేసుకుంటూ మనస్సులోనే ఎదుటివాడికి చెడు చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా కాయక వాచక మానసికాలు. ఈ 3 రకాల దోషాలు ఉంటాయి. ఇవి వాస్తవానికి పాపాలు. ఇవి ఇందులోంచి వ్యక్తి బయటపడుకుంటాడు. బయటపడడానికి కారణం ఏంటంటే మనస్సు లగ్నం అవ్వనప్పుడు కొంతమంది పూజలు చేస్తూ ఉంటారు కదా, తెలిసి చేసినటువంటి వాటికి తెలియని చేసినటువంటి వారికి కొన్ని దోషాలు ఉంటాయి. ఈ వ్యక్తులు ప్రతినిత్యము భగవంతుణ్ణి పూజ చేయడం వల్ల శరీరంతో, కాయకం శరీరంతో చేసినటువంటి పాపములు, భగవంతుని యొక్క భజన చేయడం, అలానే గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కదా, అరుణాచలం కావచ్చు, తిరుపతి కావచ్చు, పుణ్యక్షేత్రాలు శ్రీశైలం కావచ్చు, కాలినడకతో వెళ్తూ ఉంటారు కదా, ఈ శరీరంతో చేసినటువంటి పాపాలు పోతాయి. వాచకం, నోటితో ఇష్టం ఉన్నట్లు మాట్లాడినటువంటి దానికి భగవత్ యొక్క నామ సంకీర్తన చెయ్యాలి. స్వామివారి యొక్క అష్టోత్తర నామాలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామ పారాయణలు, లేదా భజనలు, అష్టోత్తరాలు, నామాలు, నామ సంకీర్తనలు, లేదా కథాశ్రవణము, పురాణాలు చదవడము, భగవంతుని యొక్క తత్వం గురించి చెప్పుకోవడము, గురువులు చెప్తుంటే సత్సంగత్యంలో పాల్గొనడము, ఇవన్నీ కూడా వాచక దోషాలు పోతాయి. మానసిక దోషం పోవాలి అంటే జపము, తపము, ధ్యానము, వేద పఠనము, పురాణ పఠనము, ఇవన్నీ చేస్తూ ఉంటే వాచక దోషాలు పోతాయి. ఇట్లా కాయక వాచక మానసిక సహిత శబ్ద స్పర్శ రూపరసగంధ చిత్త మనోబుద్ధి అహంకారాలు, మొత్తం 18 రకాల పాపాలు ఉంటాయి. మానవుడు ప్రతినిత్యము ఈ 18 రకాల పాపాలు ఖచ్చితంగా చేసుకుంటాడు. 100%. ఇందులో తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం, ఖచ్చితంగా అంటాం. మనకు తెలియకుండానే ఎన్నో పాపాలు చేసుకునేలా పడుతుంది. కనుకనే ఇందులోంచి ముక్తుడు కావాలి అంటే ప్రతినిత్యము మానవునికి స్వానుష్ఠానం అనేది ఉండాలి.
మీరు ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటూ ఉంటే మీ మనస్సు లగ్నం కాకపోయినా ఈ పాపాల్లో కొంతవరకు వెళ్ళిపోతాయి. ఓకే, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. నమస్కారం.